హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి మీషో నుంచి నేను తీసుకున్నటువంటి లేటెస్ట్ కలెక్షన్స్ జ్యువెలరీని అయితే కనుక తీసుకొచ్చేసాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అసలు వీటి క్వాలిటీ గానీ, లైక్ ఇప్పుడు ఈ ట్రెండ్‌కైతే కనుక పర్ఫెక్ట్‌గా మనకి బయట మార్కెట్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో బయట ఇప్పుడు ఎక్కడైతే మనం సేలింగ్ పేజెస్ ఉంటాయో జ్యువెలరీ వాటిల్లో, అలాంటి వాటిలో చూస్తున్నటువంటి కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా. జస్ట్ ఫిదా అయిపోతారంటే 101% మీకు నచ్చుతాయి. సో, ఒక్కొక్కటిగా అయితే గనుక క్లోజప్ లుక్‌లో వన్ బై వన్ అయితే గనుక క్లియర్‌గా చూద్దాం. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ అండి. అసలు క్లోజప్ లుక్‌లో దీని అందం చూసారా? అసలు ఎంత బావుందంటే స్టోన్ క్వాలిటీ నిజంగా చాలా చక్కగా ఉందండి. అంతే అందంగా అయితే గనుక గోల్డ్ పాలిష్‌లోనే మనకొచ్చినటువంటి ఆ చౌకర్ గూడా చాలా బావుంది. ఎలిఫెంట్ ప్యాటర్న్ అయితే గనుక తీసుకున్నారు. బ్యాక్ సైడ్ అయితే గనుక మనకి చైన్ లాగా వచ్చిందనమాట. ప్రెజెంట్ ఇలాంటి జ్యువెలరీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయండి. తప్పకుండా మీరైతే ట్రై చేయొచ్చు. సో, నాకైతే కొంచెం డిఫరెంట్‌గా, యూనిక్‌గా అనిపించింది చౌకర్. సో, లేటెస్ట్‌గా మీషోలో వచ్చింది. బయట కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఐటెమ్ కాబట్టి నేను మీ వరకు తీసుకొచ్చాను. సో, విత్ ఇయర్ రింగ్స్‌తో వెరీ క్యూట్‌గా ఉందండి. భలే సింపుల్‌గా ఉంటది రెడీ అయితే ఇది పెట్టుకొని. ఒక్కసారి సెట్ చూస్తే మాత్రం నిమిషం సౌండ్ ఉండదండి. అంత అందంగా, అంత క్వాలిటీలో అసలు నేను ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. కాకపోతే దీంట్లో సేమ్ అవైలబుల్‌గా ఉందండి. స్టోన్ మారిపోయింది అంతే. కంప్లీట్‌గా అది గ్రీన్ ఉంది కదా! కానీ కంప్లీట్‌గా ఇప్పుడు ఎట్లా వస్తున్నాయంటే అయితే వైట్, లేతే పింక్, లేతే వైట్ అండ్ పింక్, వైట్ అండ్ గ్రీన్, వైట్ అండ్ రెడ్ అలా మిక్సింగ్ పైన అయితే గనుక ఉన్నాయన్నమాట. సేమ్ గ్రీన్ ఇవ్వలేకపోతానండి లింక్. కాకపోతే స్టాక్ అవైలబిలిటీ ఉంది సెల్లర్స్ దగ్గర. డిఫరెంట్ ఆ స్టోన్స్ మొజోనైట్ స్టోన్స్ లాంటివి ఏవైతే వచ్చాయో అవి మాత్రం మారాయి గానీ మిగిలిందంతా కూడా యాజ్ ఇట్ ఈస్‌గా అయితే గనుక మనకుంది. అలాంటి పెండెంట్ ప్యాటర్న్‌లోనే మనకి ఇయర్ రింగ్‌ని కూడా హైలైట్ చేశారు. బ్యాక్ సైడ్ అయితే గనుక థ్రెడ్ వచ్చింది. వెరీ నైస్ ఐటెమ్. ప్రెజెంట్ ట్రెండింగ్ ఐటెమ్. ఖచ్చితంగా మన దగ్గర ఉండాలండి. కాక్టైల్ లాంటి శారీస్ లాంటి పార్టీస్‌కి రిలేటెడ్‌గా ఏమైనా కట్టుకుంటే అలాంటి వాటికి ఇవి బావుంటాయి. స్టోన్ వర్క్ శారీస్‌కి కూడా బావుంటాయి. నెక్స్ట్ అయితే ఈ ఇయర్ రింగ్స్ అండి. ఈ ఇయర్ రింగ్స్‌కున్న డిమాండ్ అసలు ఒక వేరే లెవెల్ అండి. క్రేజ్ అంటే క్రేజ్. సెల్లర్స్ దగ్గర వస్తున్నాయి, అయిపోతున్నాయి. వస్తున్నాయి, అయిపోతున్నాయి. అసలు వీటిని పట్టుకోవడం అయితే తరం కానట్టే ఉంది. అంత లేటెస్ట్ అండ్ ఒక్క ఇయర్ రింగ్‌తో కూడా హైలైట్ చేయాలంటే గనుక ది బెస్ట్ వన్ ఆఫ్ ద ఇయర్ రింగ్ అని చెప్తాను. చాలా బాగున్నాయి. డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. మీరు సింగిల్ ఏమంటారు మన సింగిల్ మోతీ దాంతోని చంపసవరాలతో కూడా స్టైల్ చేయొచ్చు. గోల్డ్ వాటితో కూడా స్టైల్ చేసుకోవచ్చు. చాంద్బాలి ప్యాటర్న్‌లో అయితే గనుక హైలైట్ అండ్ సాలిడ్ అండి. ఇయర్ రింగ్స్ అయితే పుష్ బ్యాక్‌లో వచ్చి అద్రిపోయినాయి. ఇప్పుడు కూడా స్టాక్ ఉందో లేదో డౌటే. ఉంటే నేను తప్పకుండా ప్రొవైడ్ చేస్తా. చాలామందికి బీడ్స్ రిలేటెడ్‌గా మంచి హారాలంటే ఇష్టం ఉంటాయండి. ఒక్కసారి ఈ హారం చూడండి. మంచి రాణి హారం అండి. అసలు చాలా గ్రాండ్ అనమాట. ఒక్కటి పెట్టుకున్నా చాలా అన్నట్టుంది. ఆ పెండెంట్ గానీ, ఆ డిజైన్ గానీ అసలు అంటే లైక్ రాయల్ ఇంకా హారం మాట చెప్పాలంటే. బ్యాక్ సైడ్ అయితే గనుక నిజంగా ఇంత దానికి థ్రెడ్డే కరెక్ట్ లేండి. చైన్ అయితే అసలు మనం ఇంకా ఆపదు. మంచి భారీగా, సాలిడ్‌గా పెండెంట్ అయితే అమ్మవారి రిలేటెడ్‌గా వచ్చేసి అసలు చాలా బాగుంది. విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్ట అయితే గనుక వచ్చేసాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా హ్యాండ్‌మేడ్ రిలేటెడ్‌లో మిడిల్ పార్ట్ అంతా కూడా పీకాక్స్ ప్యాటర్న్‌తోని హైలైట్ ఉంది. కింద వచ్చేసి బీడ్స్‌తోనైతే గనుక మనకి హ్యాండ్‌మేడ్‌తోని జ్యువెలరీ అయితే గనుక చేయబడింది. సో, మనకి ఇంత హెవీ పెండెంట్ వచ్చేసి ఈ బీడ్స్ మాలకి అయితే గనుక వచ్చిన ఇయర్ రింగ్స్ అండి. అసలు మీరు విడిగా బుట్టలు పెట్టుకోవాలనుకున్నా గానీ చక్కగా అయితే గనుక ఉన్నాయి. అమ్మవారి ఇదైతే గనుక వచ్చేసి మనకి పుష్ బ్యాక్‌లో వచ్చేసి దానికి రిలేటెడ్‌గా ఇయర్ రింగ్‌తో అయితే గనుక ఈ సెట్ వచ్చిందనమాట. ఇది దీని డీటెయిలింగ్ అండి. సో, గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ మీద కూడా ఇప్పుడు చాలా వరకు ఫ్యాన్సీ శారీస్ అండ్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా అండి. అలాంటి వాటికి రిలేటెడ్‌గా అయితే గనుక ఈ కాసుల పేరు ఏమైనా సెట్ అవుతదేమో ఒక్కసారి చూడండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో హాట్ సేల్‌లో ఉన్నటువంటి సెట్ అనమాట. లాంగ్ హారము అసలు గోల్డ్ అంటే నమ్మేస్తారు. అంత చక్కగా అయితే గనుక వచ్చింది. పెండింగ్ కూడా స్టోన్ వర్క్‌తోని చాలా బావుందండి. ఇది క్యూట్ ఇయర్ రింగ్స్‌తో వచ్చిందనమాట. లైక్ స్టడ్ టైప్ ఆఫ్ లాగా అయితే గనుక వచ్చేసి పుష్ బ్యాక్‌లో వచ్చింది. క్వాలిటీ అయితే ఫిదా అయిపోతారంతే. దీనికి బ్యాక్ సైడ్ అయితే గనుక థ్రెడ్ అయితే గనుక విడిగా మనకి బాక్స్‌లో ప్రొవైడ్ చేశారండి. సో, మనం ఇది తీసుకోవచ్చు. మళ్ళీ వేరే వాటికి కూడా పెట్టుకోవచ్చు. లేదంటే చైనే కావాలంటే కూడా చైన్ మనం ఎక్కడైనా తీసుకుని లేదంటే మంది గాని ఫిక్స్ చేసుకోవచ్చు. అట్లా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే గనుక ఈ సెట్ అండి. అంటే పిల్లలకు కూడా పెట్టొచ్చు యాక్చువల్‌గా ఇది. గోల్డ్ లానే ఉంటది. సో, చిన్న పిల్లలకైతే గనుక ఆడపిల్లలకి చక్కగా గౌన్‌ల పైన, లంగా జాకెట్‌ల పైన, లంగా ఓణీల పైన బావుంటదండి. పెద్దవాళ్ళకి సింపుల్ శారీస్ మీద కూడా సింపుల్ లుక్ ఇవ్వడానికి కూడా ఇది బావుంటుంది. సో, ఎవరికైనా కానీ చక్కగా నెక్ సెట్ వరకు మనకైతే నిండుగా ఉండేలాగా ఈ సెట్ తీసుకున్నాను. అచ్చం గోల్డ్ పాలిష్‌లోనే ఉండిందండి. తప్పకుండా ట్రై చేయొచ్చు. విత్ ఇయర్ రింగ్స్‌తో, బ్యాక్ సైడ్ చైన్‌తో ప్రీమియం క్వాలిటీలో వచ్చిన నెక్ సెట్. చాలా బాగుంది క్వాలిటీ.
నెక్స్ట్ అయితే ఒక గాజులు కూడా తీసుకున్నానండి. మోతీ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఇవన్నమాట. ఎప్పుడైనా ఒకవేళ మీరు అంటే లైక్ బీడ్స్ రిలేటెడ్‌గా గనుక వైట్ కలర్ లాంటి సెట్స్ ఏసుకుంటే గనుక, అలాంటి వాటికి కాంబినేషన్‌గా ఉండాలనుకుంటే ఇలాంటి బ్యాంగిల్స్ ఒకసారి చూడండి. ఇవి కూడా చాలా మంది ఫేవరెట్ ఉంటాయి. సో, నాకు చాలా న్యాచురల్‌గా ఆ మోతీ అవంతా కూడా అనిపించింది. ఆ బీడ్స్ అనేవి కూడా. అందుకోసం తీసుకున్నాను. వీటిలో ఆల్ సైజ్ అవైలబుల్‌గా ఉన్నాయి. అంటే 2, 2, 2, 4, 2, 6, 2, 10 లైక్ ఇట్లా అవైలబుల్. గుడ్ క్వాలిటీ. ఇంకా వింటేజ్ స్టైల్ శారీస్ కట్టుకున్నప్పుడైతే గనుక, మనం వింటేజ్ వైబ్ ఉండేటటువంటి జ్యువెలరీ యేసుకుంటే కూడా చాలా బావుంటది కదా అండి. అందుకోసం అయితే గనుక దీన్ని తీసుకున్నాను. ఒకవేళ మీకు వింటేజ్ లుక్ ఉండేటటువంటి జ్యువెలరీ కోసం చూస్తుంటే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా. తప్పకుండా ట్రై చేయొచ్చు. చాలా బావుంటదండి. సో, నాకిది గోల్డ్ లాగా నాన్తాడు పట్టి అలా ఆ స్టడ్ లాగానే మనకి ఎలా అయితే కింద పెండెంట్స్ వచ్చాయో దాని తరపుగానే మనకి ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ చైన్‌తో వచ్చి చాలా అనిపించింది లుక్ చూడగానే. ఒకవేళ మీకు నచ్చిందనుకుంటే గనుక ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. బావుంది క్వాలిటీ. చూడంగానే గ్యారంటీగా మీరు ఇష్టపడతారండి. అసలు ఇది స్టాక్ ఉందో లేదో కూడా నేను భయపడాలి. అంత లేటెస్ట్ డిజైన్ అనమాట. ఇది డిటాచబుల్ అయితే గనుక పెండెంట్ అనేది ఇలా పెట్టేసుకోవడమే. యాక్చువల్‌గా మనం ఇంకా వేరే వాటికి కూడా దీని పెండెంట్‌ని అయితే చక్కగా పెట్టుకోవచ్చు. ఇంకేదైనా పెండెంట్స్ ఉన్నా గానీ ఈ కంటెకైతే గనుక వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే గనుక మనకి థ్రెడ్ వచ్చిందండి. పెండెంట్ ఎంత సూపర్ క్వాలిటీ సాలిడ్‌గా వచ్చిందో చూడొచ్చు. అంతే క్వాలిటీగా మనకి ఇయర్ రింగ్స్ వచ్చాయి. సో, నాకైతే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో నచ్చేసింది. ప్రెజెంట్ ట్రెండింగ్ ఐటెమ్ చాలా అంటే చాలా బావుంది. ట్రై చేయాలనుకుంటే మాత్రం 100% నేను రికమెండ్ చేస్తాను. సో, డెఫినెట్‌గా అయితే గనుక తీసేసుకోండి. చాలా అంటే చాలా బావుంది. సో, మంచి సెట్ అండి. ఇవండి కలెక్షన్స్. అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. చెక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అలాగే పేజ్ ఫాలో అయిపోండి. ముందు ముందు కూడా ఇంకా చాలా మంచి కలెక్షన్స్ మన పేజ్‌లో రాబోతున్నాయి. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బై బై.